హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హ్యాపీస్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ S22 బోరా పర్పుల్ గురించి మాట్లాడదాం. సో యాక్చువల్లీ నేను అన్బాక్సింగ్ చేసేసాను. బాక్స్లో మీకు మొబైల్, దాంతో పాటే ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే చూడడానికి కనిపిస్తుంది. మరి ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడినట్టయితే, అంటే సామ్సంగ్ S22 వీళ్ళు ఇంతకుముందు కూడా లాంచ్ చేసేసారు. దాంతో పోల్చుకున్నట్టయితే ఈ బోరా పర్పుల్ కలర్ అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఇంతకుముందు వైట్ కలర్ ఇంకా వేరే వేరే కలర్లో ఉంటే ఇది మనకు కొత్తగా చూడడానికి కనిపిస్తుంది. కలర్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. మరి దీనిలో మనకు ముందు వెనుక గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొటెక్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సైడ్కి మనకు మెటల్ ఫ్రేమ్ చూడడానికి కనిపిస్తుంది. దాంతోపాటే ఇక్కడ మీరు బెజిల్స్ చూసినట్టయితే చాలా చిన్న బెజిల్స్. అయితే మనం చాలా మొబైల్స్లలో చూసినట్టయితే బెజిల్స్ ఎట్లా అంటే పైవైపు చిన్నగా ఉంటుంది, సైడ్కి ఇటు సైడ్కి చిన్నగా ఉంటుంది, కాకపోతే కింది వైపు పెద్దగా ఉంటుంది. ఇందులో అన్ని వైపులా మనకు సేమ్ బెజిల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. దాంతోపాటే మొబైల్ అనేది చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది. ఎవరైతే చిన్న సైజ్ మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుద్ది. చేతిలో పట్టుకుంటే చాలా ప్రీమియంగా అనిపించేస్తూ ఉంటుంది. దాంతోపాటే మనకు ఈ డిజైన్ అనేది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా అట్రాక్టివ్గా అనిపించేస్తుంది. దూరం నుంచి చూస్తే సామ్సంగ్ S22 ప్లస్ S22 రెండు సేమ్ ఉంటాయి, కాకపోతే ఇది మాత్రం చిన్న సైజులో ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఇది బాక్సీ షేపే, కాకపోతే ఇక్కడ కర్వ్డ్ ఎడ్జెస్ తోటి దీన్ని లాంచ్ చేసిన కారణంగా ఇది ఇంకొంచెం అట్రాక్టివ్ కనిపించేస్తూ ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఐ క్యాచింగ్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్ చూసుకుంటే చేతిలో పట్టుకుంటే మాత్రం మొబైల్ అనేది చాలా చిన్న సైజులో కాంపాక్ట్గా అనిపిస్తుంది. ఏదో పెద్ద బరువులను మోసినట్టు అనిపించదు. ఎవరైతే చిన్న సైజు మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ చాయిస్. ఇక నెక్స్ట్ మనము దీని కెమెరా గురించి మాట్లాడినట్టయితే 50+12+10 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, ఇంకొకటి మనకు టెలిఫోటో లెన్స్, ఇంకొకటి ప్రైమరీ కెమెరా. దీంతో నేను చాలా ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసేసాను. ఇక్కడ మీకు కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తున్నాను. సామ్సంగ్ ఫోన్లలో మనం కెమెరా గురించి వంక పెట్టడానికి లేదు. అది డైనమిక్ రేంజ్ అయినా కానివ్వండి, ఎడ్జ్ డిటెక్షన్ అయినా కానివ్వండి, డీటెయిల్స్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. దాంతోపాటు ఇక టెలిఫోటో లెన్స్ తోటి మనం క్యాప్చర్ చేసిన ఫొటోస్లలో బోకే ఎఫెక్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ అనేది సూపర్ ఉంది. కలర్స్ అనేవి చాలా బాగున్నాయి. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ప్రొవైడ్ చేశారు. వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ క్యామ్ వచ్చేసి 8K వీడియోస్ వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఎక్కువ వాడమనుకోండి, కాకపోతే రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే అల్ట్రా HD వీడియోస్ని 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మనము సామ్సంగ్ ఫోన్ గురించి మాట్లాడినట్టయితే అన్ని రకాల మోడ్స్ అయితే దీనిలో చూడడానికి కనిపిస్తాయి. ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి దీనిలో మనకు పోర్ట్రేట్లో వీడియోస్ని షూట్ చేసుకోవచ్చు, డైరెక్టర్ వ్యూస్ అని చెప్పేసి, సింగిల్ టేక్ అని చెప్పేసి, ఇలా మనకు కావాల్సిన అన్ని రకాల ఫీచర్స్ అనేవి దీనిలో ఉన్నాయి. అల్ట్రా వైడ్ యాంగిల్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, మ్యాక్రో షాట్స్ ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు, జూమ్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, 10x జూమ్, ఆప్టికల్ జూమ్ ఉంటే 30x డిజిటల్ జూమ్ చేసి కూడా మనం ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటు OS సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. చాలా స్టడీ వీడియోస్ అయితే రికార్డ్ అవుతూ ఉంటాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఒక కెమెరా ఫోన్ కొనుక్కోవాలి అని అనుకుంటుంటారు చూసారా, సో వాళ్ళకు ఒక కెమెరాలో కావాల్సిన అన్ని క్వాలిటీస్ అయితే, కెమెరా ఫోన్లో కావాల్సిన అన్ని క్వాలిటీస్ అయితే దీనిలో వీళ్ళు పుష్కలంగా ప్రొవైడ్ చేశారు. ఇక నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్లయితే స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. 4 nm ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. ఏమైనా ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రకాల టాస్క్లు అనేది చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మరి నేనైతే దీన్ని ఎక్కువగా గేమ్లు ఆడడానికి కాదు, కానీ ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి, దాంతోపాటే చేతిలో పట్టుకుంటే కంఫర్ట్ కోసం అయితే కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటాను. అలా అని చెప్పేసి స్నాప్డ్రాగన్ 8 Gen 1లో పర్ఫార్మెన్స్ బాగుండదని కాదు, చాలా సూపర్ పర్ఫార్మెన్స్ అయితే దీని ద్వారా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. దాంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్ని కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఈ మొబైల్ కొనుక్కుంటే ప్రజెంట్ చాలా రకాల ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఆఫర్స్ గురించి మనం మాట్లాడినట్టయితే దీని రిటైల్ ప్రైస్ 72,999 ఉంది. కాకపోతే ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ చూసుకున్నట్టయితే 10,000 వస్తుంది. దాంతోపాటే బ్యాంక్ క్యాష్ బ్యాక్ లేదా అప్గ్రేడ్ బోనస్ గురించి మాట్లాడినట్టయితే 10,000 ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే 52,999కి అయితే ఈ మొబైల్ని మనం కొనుక్కోవచ్చు. 52,999కి దీనిలో వీళ్ళు చాలా రకాల ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. అందులో ఒకటి వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, IP68 రేటింగ్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, అది ఇదని కాకుండా అన్ని ఉన్నాయి దీనిలో. దాంతోపాటు S22 ప్లస్ కూడా మనము 59,999కి పర్చేస్ చేసుకోవచ్చు. దీనిలో మనకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ 10,000 ఉంటుంది. దాంతోపాటే 15,000 రూపాయల వరకు మనకు సామ్సంగ్ అప్గ్రేడ్ ప్రోగ్రాంలో అయితే మనం దీనిలో బెనిఫిట్స్ పొందొచ్చు. నెక్స్ట్ సామ్సంగ్ మొబైల్స్లలో నేనే కాకుండా మీరు కూడా నాతో ఏకీభవిస్తారు. అదేంటి అంటే దీని One UI చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. మనకు బగ్స్ అనేవి తొందర రావు. చాలా ఈజీగా అయితే మనకు ఆప్టిమైజ్ చేసి ఉంచుతారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇది మనకు మొబైల్తో రావడమే One UI 4 తోటి వచ్చింది కదా. ఇప్పుడు ఈ అక్టోబర్లోనే One UI 5 అప్డేట్ కూడా దీనికి ఇవ్వబోతున్నారు. సో మనకు అప్డేట్స్ పరంగా కూడా ఎటువంటి దోకా ఉండదు. సో సామ్సంగ్ గురించి మాట్లాడినట్టయితే రెగ్యులర్గా అయితే అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. త్వరగా చూసుకున్నట్టయితే ఈ మొబైల్ అనేది పర్ఫార్మెన్స్ కోసం, ఎస్పెషల్లీ డిజైన్ కోసం, దాంతోపాటే
కాంపాక్ట్గా ఉండే మొబైల్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకు ప్లస్ కెమెరాని దృష్టిలో ఉంచుకొని అయితే కొనుక్కోవచ్చు. మరి దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎట్లాగో మనకు ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీ బడ్జెట్ అనేది 50,000 రూపాయలు అనుకుంటే ఆ రకంగా అయితే దీన్ని కొనుక్కోవచ్చు. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.